In previous sessions, we discussed about limitations of Bose theory, vector atom model, and quantum numbers associated with vector atom model. In this session, we are going to discuss about Stern-Gerlach experiment, Stern-Gerlach prayogam. Stern-Gerlach experiment. If an atom is subjected to the action of homogeneous magnetic field, then the atom will experience the couple and rotates towards the direction of magnetic field. If an atom is subjected to the action of homogeneous magnetic field, then the atom will experience the couple and rotates towards the direction of magnetic field. సపోజ్ ఒక యాటమ్ తీసుకున్నాము. ఆ యాటమ్ని నేను హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? యాటమ్ విల్ ఎక్స్పీరియన్స్ ద కపుల్ అండ్ రొటేట్స్ టువర్డ్స్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఆ యాటమ్ కపుల్ అంటే యుగ్మం జరిగి దాని మీద యుగ్మం ఏర్పడి అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో రొటేట్ అవ్వడం జరుగుతుంది. ఒక పరమాణువుని తీసుకుని సమరీతి అయస్కాంత క్షేత్రంలో పెట్టినప్పుడు అది యుగ్మానికి లోనయ్యి అయస్కాంత క్షేత్రం దిశ వైపుగా అది ప్రయాణం చేయడం జరుగుతుంది. యాజ్ ద టూ పోల్స్ ఆఫ్ ద అటామిక్ మ్యాగ్నెట్స్ experiences equal forces, there will be no transverse displacement of these atomic magnet. ఇప్పుడు మనం యాటమ్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఏమవుతుంది? అది అటామిక్ మ్యాగ్నెట్గా కన్వర్ట్ అవుతుంది, పరమాణు అయస్కాంతంగా తయారవుతుంది. అంటే ఆ పరమాణు అయస్కాంతం అనగానే మనకి 2 పోల్స్ వచ్చేస్తాయి. సో ఆ 2 పోల్స్ ఈ అటామిక్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దానికి వచ్చిన 2 పోల్స్ ఈక్వల్ ఫోర్సెస్ కనుక మనకి దాని మీద ఈక్వల్ ఫోర్సెస్ కనుక యాక్ట్ అయినప్పుడు ఆ అటామిక్ మ్యాగ్నెట్ అనేది ఎటువంటి ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ని చూపించదు. యాజ్ ద 2 పోల్స్ ఆఫ్ ద అటామిక్ మ్యాగ్నెట్స్ ఎక్స్పీరియన్సెస్ ఈక్వల్ ఫోర్సెస్, దెర్ విల్ బి నో ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దీస్ అటామిక్ మ్యాగ్నెట్. సో ఈ అటామిక్ మ్యాగ్నెట్ మీద ఉన్నటువంటి 2 పోల్స్ కూడా ఈక్వల్ ఫోర్సెస్ కనుక యాక్ట్ అయినప్పుడు అటామిక్ మ్యాగ్నెట్ లో ఎటువంటి ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉండదు. However, if an atomic magnet is subjected to the action of inhomogeneous magnetic field, then the 2 magnetic poles will experience different forces and there will be a net transverse displacement. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ అటామిక్ మ్యాగ్నెట్ తీసుకెళ్లి ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేసినప్పుడు ఏమవుతుంది? అక్కడ ఉన్నటువంటి 2 పోల్స్ కూడా 2 మ్యాగ్నెటిక్ పోల్స్ కూడా డిఫరెంట్ ఫోర్సెస్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి. దానివల్ల నెట్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం పరమాణు అయస్కాంతాన్ని తీసుకెళ్లి అసమరీతి అయస్కాంత క్షేత్రంలో కనుక ప్రయాణం చేసినప్పుడు అది క్షేత్ర దిశకు అయస్కాంత క్షేత్ర దిశకు లంబంగా ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అసమరీతి అయస్కాంత క్షేత్రము అంటే మనకి సమంగా ఉండదు అనమాట. అయస్కాంత క్షేత్రం అంతా కూడా సమంగా ఉండకుండా అసమంగా ఉంటుంది, అంటే సమానంగా ఉండదు. అలా లేనప్పుడు మనకి మనం తీసుకున్న అటామిక్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఆ అటామిక్ మ్యాగ్నెట్ దగ్గర ఉన్నటువంటి 2 పోల్స్ ఏవైతే ఏర్పడతాయో ఆ పోల్స్ డిఫరెంట్ ఫోర్సెస్ ని వాటి మీద డిఫరెంట్ ఫోర్సెస్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది సమ్ ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ కొంత డిస్ప్లేస్మెంట్ అనేది ఉండడం జరుగుతుంది. సో however, if an atomic magnet is subjected to the action of inhomogeneous magnetic field, then the 2 magnetic poles will experience different forces and there will be net transverse displacement. ఈ ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పెట్టడం వల్ల అటామిక్ మ్యాగ్నెట్ అనేది డిఫరెంట్ ఫోర్సెస్ యాక్ట్ అవ్వడం వల్ల దాని మీద ట్రాన్స్వర్స్ డిస్ప్లేస్మెంట్ అనేది ఉంటుంది అటామిక్ మ్యాగ్నెట్ లో. సో ఈ ట్రాన్స్ఫర్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు మనకి మనం వెక్టార్ ఆటమ్ మోడల్ ఏదైతే ఉందో దాన్ని ప్రూవ్ చేయగలుగుతాం అన్నమాట. ఈ స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో ఈ స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ వెక్టార్ ఆటమ్ మోడల్ ని ప్రూవ్ చేసే ఎక్స్పెరిమెంట్. సో మనకి యాజ్ షోన్ ఇన్ ఫిగర్ లో చూపించినట్టుగా మనకి ఇక్కడ ఒక O అనే ఓవెన్ ఉంది, 2 స్లిట్స్ S1 S2 అనే స్లిట్స్, ఇక్కడ
మనకి మీకు చూస్తేనే అర్థమైపోతుంది అది ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని. ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నా నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నా ఒకటే. సో మనకి చూపించిన డయాగ్రామ్లో చూపించినట్టుగా ఎస్ఎన్ వాల్యూస్ అవి చూస్తేనే ఆ మ్యాగ్నెట్స్ రిప్రజెంటేషన్ చూస్తేనే మనకి ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అర్థమవుతుంది. సో మనకి ఒక ప్లేట్ పెట్టారు, దాని మీద ఏం జరుగుతుంది అనేది ఎక్స్పెరిమెంట్లో క్విక్ లుక్ ఎట్ the experiment. In Stern-Gerlach experiment, a beam of silver atom is passed through an inhomogeneous magnetic field. మన స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ లో ఒక సిల్వర్ యాటమ్ బీమ్ తీసుకుంటాము, దాన్ని ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో పాస్ అయ్యేలాగా చేస్తాం. సో సిల్వర్ ఈజ్ బాయిల్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఓవెన్. సిల్వర్ ఈజ్ బాయిల్డ్ ఇన్ ఎలక్ట్రానిక్ ఓవెన్. మనం చూసాం కదా, ఓ అనే ఓవెన్ ఉంది కదా, ఈ ఓ అనే ఓవెన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఈ సిల్వర్ యాటమ్ ని బాయిల్ చేస్తాము. అండ్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద ఓవెన్ ఇన్ ఆల్ డైరెక్షన్. ఈ ఓవెన్ లో ఏదైతే మనం సిల్వర్ యాటమ్స్ ని వేడి చేసామో ఆ వేడి చేసిన యాటమ్స్ అన్ని కూడా బయటికి అన్ని డైరెక్షన్స్ లోనూ వచ్చేస్తాయి. మనకి అన్ని డైరెక్షన్స్ లోనూ వచ్చేస్తే మనం ఎక్స్పెరిమెంట్ చేయడం కష్టం అవుతుంది. కాబట్టి ఏ షార్ప్ బీమ్ ఆఫ్ యాటమ్ ఈజ్ అబ్టైన్డ్ బై 2 slits. ఏ షార్ప్ బీమ్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ అబ్టైన్డ్ బై 2 slits. ఈ 2 slits పెట్టడానికి గల కారణం ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా. షార్ప్ బీమ్, సన్నని కిరణ పుంజం మనం పొందడానికి మనం ఈ స్లిట్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. దీస్ ఆటమ్స్ పాసెస్ త్రూ అన్ ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఈ ఆటమ్స్ ని ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం పాస్ చేస్తాం. సో ఫైనల్లీ ద ఆటమ్స్ ఎమర్జింగ్ అవుట్ ఆఫ్ ద పోల్ పీసెస్ స్ట్రైక్స్ ద స్క్రీన్ పర్పెండిక్యులర్ టు ద ఇనిషియల్ డైరెక్షన్ ఆఫ్ బీమ్. ఇప్పుడు మనకి ఈ ఆటమ్స్ ఏవైతే ఉన్నాయి, స్లిట్ నుంచి వచ్చిన ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గుండా ప్రయాణం చేసినప్పుడు మనకి అవి ప్లేట్ ని స్క్రీన్ మీద మనకి వాటికి ఉన్న ఇనీషియల్ డైరెక్షన్ కాకుండా లంబ దిశలో ప్రయాణం చేయడం జరుగుతుంది. పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో మనకి ఈ బీమ్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో ద హోల్ అరేంజ్మెంట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ విత్ ఇన్ అన్ ఎవాక్యుయేటెడ్ ఛాంబర్ విత్ నో ఫీల్డ్. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ మొత్తం హోల్ సిస్టమ్ అంతా, హోల్ అరేంజ్మెంట్ అంతా తీసుకెళ్లి ఎవాక్యుయేటెడ్ ఛాంబర్ లో నో ఫీల్డ్, ఎటువంటి ఫీల్డ్ అప్లై చేయని చోట మనం ప్లేస్ చేసినప్పుడు the beam produces a narrow continuous line on the photographic plate. ఈ బీమ్ ఏదైతే ఉందో ఆ బీమ్ ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద నారో కంటిన్యూస్ లైన్, సన్నని కంటిన్యూస్ లైన్ ఏర్పడడం జరిగింది. మనకి ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు ఏం జరిగింది, పెర్పెండిక్యులర్ ఇనీషియల్ డైరెక్షన్ లో అది ఆ బీమ్ ఇనీషియల్ డైరెక్షన్ లో ఏదైతే ట్రావెల్ అవుతుందో ఆ ఇనీషియల్ డైరెక్షన్ లో కాకుండా పెర్పెండిక్యులర్ డైరెక్షన్ లో ట్రావెల్ అయ్యి మనకి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద మనకి ఇమేజ్ అనేది ఏర్పడింది. కానీ ఎటువంటి ఫీల్డ్ అప్లై చేయనప్పుడు ఏం జరిగింది, ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద కంటిన్యూస్ నారో కంటిన్యూస్ లైన్ అనేది ఏర్పడడం జరిగింది. అకార్డింగ్ టు దిస్ బీమ్ ఆఫ్ ఆటమ్స్ స్ప్లిట్ ఇంటూ 2 beams ఇన్ ఇట్స్ పాసేజ్ త్రూ ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎప్పుడైతే మనం ఇన్హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మనం పాస్ చేసామో అప్పుడు 2 beams గా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అయ్యి ద స్ప్లిట్టింగ్ ఆఫ్ ద బీమ్ ఇంటూ 2 parts హ్యావ్ ఈక్వల్ ఇంటెన్సిటీస్. మనం స్ప్లిట్ అయిన 2 parts కి కూడా మనకి ఈక్వల్ ఇంటెన్సిటీ, సమానమైన తీవ్రత మాత్రమే ఉంది. ద స్ప్లిట్టింగ్ క్లియర్లీ సపోర్ట్స్ ద హైపోథసిస్ ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్. ద స్ప్లిట్టింగ్ క్లియర్లీ సపోర్ట్స్ ద హైపోథసిస్ ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్. ఈ స్ప్లిట్టింగ్ ఏదైతే జరిగిందో అది స్పేస్ క్వాంటైజేషన్, త్రిదిశాత్మక క్వాంటీకరణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ అన్ ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మన స్పేస్ క్వాంటైజేషన్ ని అలాగే ఎలక్ట్రాన్ స్పిన్ ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఎక్స్పెరిమెంట్ లో మనకి ఏదైతే డిస్ప్లేస్ అయిందో అటామిక్ మ్యాగ్నెట్ అనేది ఆ డిస్ప్లేస్మెంట్ ని క్యాలిక్యులేట్ చేస్తే మనం ఎక్స్పెరిమెంటల్ గా టోటల్ గా ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ గురించి చూద్దాం. సపోజ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి నాన్ హోమోజీనియస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నాము, ఎక్స్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఫిగర్ లో చూపించినట్టుగా మనకి ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ లో నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంది. సో ద ఫీల్డ్ గ్రేడియంట్ dB by dx is positive.
ఈ ఫీల్డ్ గ్రేడియంట్ ఏదైతే ఉందో అది దాన్ని dB/dx అంటాము, అది పాజిటివ్ అని తీసుకున్నాం. సో అయస్కాంత ప్రవణత అనేది dB/dx ధనాత్మకంగా ఉంది. లెట్ ద అటామిక్ మ్యాగ్నెట్ విత్ మ్యాగ్నెటిక్ మూమెంట్ m, pole strength p and length l inclined at an angle theta with the field direction. ఇప్పుడు యాజ్ షోన్ ఇన్ ఫిగర్ లో చూపించినట్టుగా మనకి ఏబి అనేది ఇక్కడ అటామిక్ మ్యాగ్నెట్. ఆ అటామిక్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఆ అటామిక్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ ఎం అనుకున్నాము. అలాగే పోల్ స్ట్రెంత్ పి అనుకున్నాము. ఈ అటామిక్ మ్యాగ్నెట్ ఏబి ఎంత లెంత్ ఉందంటే ఎల్ అనే లెంత్ ఉంది. అలాగే ఇది ఎంత యాంగిల్ చేస్తుంది ఎక్స్ డైరెక్షన్ లో విత్ ద ఫీల్డ్ డైరెక్షన్, అంటే ఎక్స్ డైరెక్షన్ లో ఫీల్డ్ ఉంది కాబట్టి ఆ డైరెక్షన్ తో మనకి ఎంత యాంగిల్ చేస్తుంది అంటే థీటా అనే యాంగిల్ చేస్తుంది. సో మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎం ఉన్న ఒక అటామిక్ మ్యాగ్నెట్ తీసుకున్నాము. దాని యొక్క పరమాణు పోల్ స్ట్రెంత్ ధ్రువసత్వం అనేది పి అనేది ఉంది. అలాగే దాని యొక్క పొడవు ఎల్ అనుకున్నాము, అది థీటా అనే యాంగిల్ చేస్తుంది ఫీల్డ్ డైరెక్షన్ తో. ఇఫ్ ద ఫీల్డ్ స్ట్రెంత్ అట్ సి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి ఫిగర్ లో, సి డి అనే 2 పాయింట్స్, ఏ అనే పోల్ దగ్గర నుంచి కిందకి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ డ్రా చేసాము, బి అనే పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక లైన్ డ్రా చేసాము, అక్కడ డి అనే పాయింట్ గా మనం రిప్రజెంట్ చేసాము. ఇప్పుడు సి అనే పాయింట్ దగ్గర మనకి ఫీల్డ్ స్ట్రెంత్, అయస్కాంత క్షేత్ర తీవ్రత ఎంత ఉంది అంటే బి అనే ఫీల్డ్ స్ట్రెంత్ ఉంది. అలాగే డి అనే పాయింట్ దగ్గర బి ప్లస్ dB/dx ఎల్ కాస్ థీటా అనే ఫీల్డ్ స్ట్రెంత్ ఉంది. క్లియర్ గా చూడండి, మీరు డయాగ్రామ్ వేసుకునేటప్పుడు క్లియర్ గా చూడాలి. సి అనే పాయింట్ దగ్గర సిబి కింద మిక్స్ అయిపోయినాయి కదా, సి వేరు డి వేరు. అలాగే సి అనే పాయింట్ దగ్గర బి అనే ఫీల్డ్ స్ట్రెంత్, డి అనే పాయింట్ దగ్గర బి ప్లస్ dB/dx ఎల్ కాస్ థీటా అనే ఫీల్డ్ స్ట్రెంత్ ఉన్నాయి. ద ఫోర్స్ ఆన్ వన్ పోల్ ఆఫ్ an atomic magnet is PV. ఇప్పుడు ఏ అనే పాయింట్ పోల్ ఉంది కదా, ఆ పోల్ దగ్గర ధ్రువం దగ్గర PV అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో మీకు ఫోర్స్ డైరెక్షన్ కూడా క్లియర్ గా వేసాము. PV అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది ఏ అనే పోల్ దగ్గర. అలాగే బి అనే పోల్ దగ్గర P ఇంటూ బి ప్లస్ dB/dx ఎల్ కాస్ థీటా అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ద నెట్ ఫోర్స్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ ఆన్ ద అటామిక్ మ్యాగ్నెట్. ఇప్పుడు ఈ రెండు ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోర్సెస్ తీసుకుని నెట్ ఫోర్స్, అసలు అటామిక్ మ్యాగ్నెట్ మీద ఎంత నెట్ ఫోర్స్ యాక్ట్ అవుతోంది అనేది చూద్దాం. సో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఏ అనే పాయింట్ దగ్గర ఎంత, ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు అంటే ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఎఫ్ సఫిక్స్ ఎక్స్ లో రాసాము. సో ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు పి ఇంటూ, యాక్చువల్గా ఏ దగ్గర పిబి అనేది, అలాగే బి దగ్గర ఎంత ఉంది పి ఇంటూ బి ప్లస్ dB/dx ఎల్ కాస్ థీటా. సో పి ఇంటూ బి అనే పాయింట్ దగ్గర చూడండి, ఇనీషియల్ గా పి ఇంటూ బి పిబి, అలాగే పి ఇంటూ dB/dx ఎల్ కాస్ థీటా. సో పి ఇంటూ dB/dx ఎల్ కాస్ థీటా రాసాము, అలాగే ప్లస్ పిబి రెండు. ఇప్పుడు నెక్స్ట్ ఏ అనే పాయింట్ దగ్గరది సబ్ట్రాక్ట్ చేస్తాం, మైనస్ పిబి అయింది. సో పిబి క్యాన్సిల్ అయిపోతే ఎంత మిగిలింది, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు dB/dx ఎం కాస్ పిఎల్ కాస్ థీటా అది. సో ఎం పిఎల్ ఈక్వల్ టు ఎం కాబట్టి ఎం కాస్ థీటా అని రాసాం. ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు dB/dx ఎం కాస్ థీటా. డ్యూ టు దిస్ ఫోర్స్, ఈ ఫోర్స్ ఎంత యాక్ట్ అవుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసేసాం. చేసినప్పుడు ఈ ఫోర్స్ వల్ల మనకి అటామిక్ మ్యాగ్నెట్ లో ఎంత అది ట్రావెల్ చేసింది, దాంట్లో ఎంత మనకి డిస్ప్లేస్ అయినప్పుడు, అంటే స్థానభ్రంశం జరిగినప్పుడు ఆ స్థానభ్రంశాన్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే మనం వెక్టార్ ఆటమ్ మోడల్ ని ఈ ఎక్స్పెరిమెంట్ లో ప్రూవ్ చేసినట్టు అవుతుంది. సో డ్యూ టు దిస్ ఫోర్స్ ద అటామిక్ మ్యాగ్నెట్ విల్ బి డిస్ప్లేస్ ఫ్రమ్ ఇట్స్ స్ట్రైట్ పాత్ ఇన్ ద ఫీల్డ్ డైరెక్షన్. అది అటామిక్ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో ఈ ఫోర్స్ వల్ల కొంత డిస్ప్లేస్ అయింది, దాని స్ట్రైట్ పాత్ లో వెళ్ళేదల్లా కొంత డిస్ప్లేస్ అయ్యి ట్రావెల్ చేసింది. సో ఆ డిస్ప్లేస్మెంట్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేయడమే మన ఎయిమ్. అవర్ ఎయిమ్ ఈజ్ టు ఫైండ్ అవుట్ దిస్ డిస్ప్లేస్మెంట్. Let the silver atom enters the non-homogeneous magnetic field with velocity v and length of the path L and time t. T అనే టైంలో మనం తీసుకున్న సిల్వర్ యాటమ్ v అనే వెలాసిటీతో L అనే లెంత్ ట్రావెల్ చేసింది. ఇక్కడ నాన్ హోమోజీనియస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ హోమోజీనియస్ ఫీల్డ్ అన్న ఇన్హోమోజీనియస్ ఫీల్డ్ అన్న ఓ రెండు ఒకటే.
సో ఇప్పుడు టైం క్యాలిక్యులేట్ చేయాలి అంటే టైం టీ ఈక్వల్ టు ఎల్ బై వి. మనకు ఆల్రెడీ టైం ఈక్వల్ టు లెంత్ బై డిస్టెన్స్ బై వెలాసిటీ అని మనకి ఆల్రెడీ తెలుసు. ఇక్కడ లెంత్ ఎల్, డిస్టెన్స్ ఎల్ కాబట్టి ఎల్ అనే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి ఎల్ బై వి. సో ద డిస్ప్లేస్మెంట్, మనకి డిస్ప్లేస్మెంట్ కావాలి. సో దానికోసం మనకి ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ అనే ఫార్ములా అందరికి వెల్ నోన్ ఫార్ములా. సో దాన్ని బట్టి మనకి ఇనీషియల్గా వెలాసిటీ ఏం లేదు కాబట్టి యూ జీరో అయితే యూటీ మొత్తం కూడా జీరో అయిపోతుంది. మనకి ఏం మిగిలింది, హాఫ్ ఏటీ స్క్వేర్ మిగిలింది. మన డిస్ప్లేస్మెంట్ని డీతో డెనోట్ చేస్తాం కాబట్టి డి, ఎక్స్ డైరెక్షన్లో తీసుకున్నాం కాబట్టి ఫీల్డ్ డైరెక్షన్ డి సఫిక్స్ ఎక్స్ దట్ ఈక్వల్ టు హాఫ్ ఏటీ స్క్వేర్. ఏటీ స్క్వేర్ని ఏ ఎక్స్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ఏ సఫిక్స్ ఎక్స్, ఏఎక్స్ టీ స్క్వేర్గా రాసుకున్నాం. సో డిఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఏఎక్స్ టీ స్క్వేర్. మనకి టీ ఆల్రెడీ పైన వచ్చింది కాబట్టి టీ ఈక్వల్ టు ఎల్ బై వి. డిఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఏఎక్స్ ఎల్ బై వి కాబట్టి ఎల్ స్క్వేర్ వి స్క్వేర్. ఇది థర్డ్ ఈక్వేషన్. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ ఫోర్స్, న్యూటన్ సెకండ్ లా ఏం చెప్తుంది, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏ. ఇక్కడ ఎక్స్ డైరెక్షన్ కాబట్టి ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎం, ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఏఎక్స్, ఏఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై ఎం. మనం ఆల్రెడీ పరమాణు అయస్కాంత త్వరణం అనేది ఏఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ బై ఎం అయింది. ఏఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ఎక్స్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా ఫస్ట్ ఈక్వేషన్ మనం ఇక్కడ వచ్చింది చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ డిబి బై డిఎక్స్ ఎం కాస్ టీటా, లాస్ట్ ఈక్వేషన్ లాస్ట్లో ఉంది. ఈ ఎఫ్ఎక్స్ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం, డిబి బై డిఎక్స్ ఎం కాస్ టీటా బై ఎం స్మాల్ ఎం. సో ఇది ఫోర్త్ ఈక్వేషన్. సో ఫ్రమ్ ఈక్వేషన్ 3 మనకి ఆల్రెడీ మనం టీ సబ్స్టిట్యూట్ చేసేసాము ఎల్ స్క్వేర్ బై వి స్క్వేర్ అని. ఇంకా ఏఎక్స్ ఒకటి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డిఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. డిస్ప్లేస్మెంట్ డిఎక్స్ ఈక్వల్ టు హాఫ్ డిబి బై డిఎక్స్ ఎం కాస్ టీటా బై ఎం ఇంటూ ఎల్ స్క్వేర్ బై వి స్క్వేర్. డిఎక్స్ ఈక్వల్ టు హాఫ్ ఎం కాస్ టీటా బై ఎం డిబి బై డిఎక్స్ ఎల్ బై వి హోల్ స్క్వేర్. మనకి డిస్ప్లేస్మెంట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఇక్కడ. దేర్ఫోర్ దిస్ ఈస్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ సిల్వర్ బీమ్. ఇదే మనకి ఇందాక డిఫ్లెక్ట్ అవుతుంది, కొంత డిస్ప్లేస్ అవుతుంది అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఆ సిల్వర్ బీమ్ డిఫ్లెక్ట్ అవిన మనం క్యాలిక్యులేట్ చేసే ఎంతకైతే క్యాలిక్యులేట్ చేసాం అంత డిఫ్లెక్ట్ అవుతుంది అనమాట మనం తీసుకున్న సిల్వర్ బీమ్. దిస్ స్ట్రాంగ్లీ సపోర్ట్స్ ద పాస్టులేట్స్ ఆఫ్ స్పేస్ క్వాంటైజేషన్ అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్పిన్. ఇది ఈ ఎక్స్పెరిమెంట్ స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. ఏమేంటంటే మనకున్న వెక్టార్ ఆటమ్ మోడల్ లో చెప్పినటువంటి స్పేస్ క్వాంటైజేషన్ ని, అలాగే ఎలక్ట్రాన్ స్పిన్. థ్యాంక్ యూ. ఇది ఎస్ఐ క్వశ్చన్ అమ్మా. స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ ఒక్కటి కూడా ఎస్ఐ క్వశ్చన్ గా అడిగే అవకాశం ఉంటుంది. మీకు ఎస్ఐ క్వశ్చన్లు అడిగేటప్పుడు వెక్టార్ ఆటమ్ మోడల్, క్వాంటమ్ నెంబర్స్ అసోసియేటెడ్ విత్ ఇట్, అదొక ఎస్ఐ ఈ లెసన్ నుంచి. స్టెర్న్-గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ ఒకటి, ఈ రెండు ఎస్ఐలు గమనించాలి. థ్యాంక్ యూ.